డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భంగా నువ్వు ఈ సమాజానికి కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ వారసులకు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నావు? మంచి క్వశ్చన్ అన్న. ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడే కాదు, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, యావత్ భారతదేశమే కాకుండా మన తెలుగు వాళ్ళు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కానీ మన బాబాసాహెబ్ గారికి ఈరోజు తలుచుకుంటున్నారు. ఏమంటున్నారంటే సాధిస్తాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తామంటున్నారు. ఆయన ఆశయాలు ఏంటి ఆయన ఆశయాలంటే ఎవరు చెప్తలేరు. ఆయన ఆశయాలు ఏంది, ఆయన కోరుకున్నది ఏంది? అంటరానితనం పోవాలని కోరుకున్నాడు, కులవివక్ష పోవాలని కోరుకున్నాడు, సమాజం కోరుకున్నాడు, సమానత్వం కోరుకున్నాడు. మరి అది రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కానీ ఒక మాదిగా గుడిలో పోయే అవకాశం లేదు అంటే ఇంకా ఆ దుర్మార్గంలో ఉన్నాం. అంటే ఆయన కోరుకున్నది ఏంది? కుల నిర్మూలన పోవాలా, కుల నిర్మూలన జరగాలి. కుల నిర్మూలన జరగాలంటే ఏం చేయాలి? ఆయన వారసులు అంటే ఆయన బిడ్డలు ఎవరైతే అంబేద్కర్ గారి వారసులు ఉన్నారో వాళ్ళు రాజాధికారంలోకి రావాలా. ఆంధ్ర కానీ తెలంగాణ యావత్ భారతదేశం కానీ. అప్పుడు ఈ కులం అనేది ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు ఈ కుల వివక్ష కానీ అంటరానితనం కానీ ఏది ఉండదు. మనమైతే చేపటికి వర్ధంతి వచ్చినప్పుడు, జయంతి వచ్చినప్పుడు ఇటుకు వస్తున్నాం, దండం పెడుతున్నాం, దండేస్తున్నాం, శాల్వాలు కప్పుకుంటున్నాం, సాధిస్తాం, జోహార్ అంబేద్కర్, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తామంటున్నాము. మళ్ళీ ఓట్లు ఎవరికి వేస్తున్నాం? ఎవడైతే మనల్ని గుళ్ళకి రానియడో వానికి ఓట్లు వేస్తున్నాం. ఎవడైతే అరే మాలోడ మాది కూడా మా ఇంటికి రాకురా, మా ఈ గలమ తొక్కకురా, నన్ను ముట్టుకోకురా, నన్ను పట్టుకోకురా, నా మంచం మీద కూర్చోకురా, నా ముందర కాళ్ళ మీద కాలేసుకోకురా అని ఎవడైతే అంటాడో మళ్ళీ వాడినే గెలిపిస్తున్నాం, వాడికే ఓట్లు వేస్తున్నాం. అప్పుడు మన కులం ఎట్లా పోతుంది? మన కుల నిర్మూలన ఎట్లా జరుగుతుంది? మన సమాజం ఎట్లా వస్తుంది? సమానత ఎట్లా వస్తుంది? అందు గురించి మనం రాజాధికారంలో ఎవరైతే వారసులు ఉన్నామో గెలిచిన వాళ్ళు కూడా వచ్చి చేస్తారు కదా దండలు. వాళ్ళు ప్రేమ ఏ ప్రేమ? పిడతని ఏమంటారు? సౌతి ప్రేమ అంటే మొగడు ఏం చేస్తాడంటే నేను చచ్చిపోతే నా పెళ్ళం చూస్తుందో రెండో పెళ్లి చేసుకుంటాడు కదా, నా పెళ్ళం చూస్తుందో చూడదు అని చెప్పేసి ఆస్తి మొత్తం ఈయన పేరు మీద ఉన్నదనుకో ఆమె ఏం చూస్తుంది అంటే ఈయన మెల్లగా మంచి చేసుకోవాలి, ఈయన ఆస్తి అనేటట్టు చూస్తుంది. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఓట్లు మేము గెలవాలా, మళ్ళీ వాళ్ళ నానే పెట్టాలి, మేము ఈయన కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలా. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంది కదా, ఎవరు పట్టుకున్నా అదంతే. ఎవరు రాజీవ్ గాంధీ పట్టుకొని, రేవంత్ రెడ్డి పెట్టుకొని, కేటీఆర్ పట్టుకొని, కేసీఆర్ పట్టుకొని, చంద్రబాబు పట్టుకొని, పవన్ కళ్యాణ్ పెట్టుకొని, ఎవడన్నా పట్టుకొని అదైతే మారదు. అంగి మారచ్చు, నీలో ఉన్న రక్తం ఎట్లా మారుతుంది? నువ్వు మాలోనివే, మాదిగోనివే, నీ కుమరోడు అది మారదు కదా, అవునా కదా? అది తీసేయి. అరే నువ్వు నేను సమానం. ఓట్లు మనం ఏంది? మన అంబేద్కర్ ఏం చెప్పిండు? మనం రావాలి, మనం రాజ్యం వెళ్ళాలి. మనం ఎప్పుడైతే రాజ్యం వెళ్తామో ఈ కుల వివక్ష, ఈ అంటరానితనం ఇవన్నీ పోతాయి, సమానత్వం వస్తుంది. అసలు ముందుగాలు మన భారతదేశంలో కుల పిచ్చి ఉన్నదన్న, దీన్ని నాశనం చేయాలి ఫస్ట్. అది అందు గురించి మన ఓట్లు మనం వేసుకోవాలి. ఏంటంటే ఎన్నాళ్ళురా ఇంకా ఎన్నేళ్ళురా అగ్రవర్ణాల చేతులు బందీలురా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీరా ఏకమై రాజ్యాన్ని ఏలాలిరా, చీమలన్నీ ఏకమైతేనే రా తాసు బాములైన తోక ముడిచెన్నురా, ఎన్నాళ్ళురా ఇంకా ఎన్నేళ్ళురా అగ్రవర్ణాల చేతులు బందీలురా. అందు గురించి వాళ్ళకు ఓట్లు వేస్తున్నాం. అయ్యా దండం పెడతాయా, కాలముక్తాయా, అజ్జయ్యా ఇజ్జయ్యా అంటున్నాం. ఎందుకు మనకు ఆ బతుకు? 75% మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు ఉన్నాయి అంటే వాళ్ళు కొట్టుకొని పోతారు 25% వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం మారాల. మనం మారితే ఈ సమాజం మారుతుంది. ఈ సమాజం మారితే మన అంటరానితనానికి కుల వివక్షకు గురైనా కానీ మన పిల్లలు సమానంగా బతుకుతారు. అది మనం కోరుకునేది. రైట్, థ్యాంక్ యూ బ్రదర్.